దోమలపై దండయాత్ర అనేటటువంటి కాన్సెప్ట్తో క్రిందటిసారి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పుడు పెట్టినటువంటిది. అందులో డ్రోన్ల ద్వారా వాటి ద్వారా అంటే ఒక చెత్తంతా మురికిగా ఉండేటటువంటి ప్లేస్లో దోమలు ఎక్కడ గుడ్లు పెట్టి ఎక్కడ పెరుగుతాయో చూసి ఆ ప్రాంతం మీద మందు కొట్టాలి అన్నటువంటిది ఆ కాన్సెప్ట్. అప్పట్లో దోమల మీద దండయాత్రని కోట్లు ఖర్చు పెట్టారు, కానీ దోమలు ఎక్కడికి పోతాయి, దోమలు ఎక్కడికి పోయినాయి అంటూ వైసీపీ విమర్శించేది. దోమల మీద దండయాత్ర కోట్లు ఖర్చు పెట్టారనేది అది వెటకారంగా తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ళు కూడా చేసుకొచ్చారు. అయితే ఇప్పుడు అలాంటి దాన్ని పక్కన పెట్టి డ్రోన్ల ద్వారానే పరిష్కారం అన్నటువంటి దాన్ని ఈ సందర్భంగా చూపెడుతున్నారు. వరదల సందర్భంగా ఎక్కడెక్కడైతే ఈ దోమలకు సంబంధించినటువంటి ప్లేసెస్కి ఐడెంటిఫై అవుతున్నాయో ఆ ప్లేసెస్లోకి వేస్తూ ఉన్నారు. అక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి దోమల నివారణ కోసం అన్నటువంటిది కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే శాశ్వతంగా దోమల నిర్మూలన అనేటటువంటిది అసాధ్యమైన, దోమల విజృంభణని అరికట్టడానికి ఇది అవసరం అని ప్రభుత్వం చెప్తోంది.